అందరికీ జై భీమ్. ఈరోజు సమాజం కోసం నిరంతరం సమాజాన్ని ఏ విధంగా చైతన్యపరచాలి, సమాజం కోసం ఏ విధంగా పనిచేయాలి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను ముఖ్యంగా దళిత బహుజన ప్రజానికాన్ని ఐక్యం చేయాలి అని నిరంతరం ఆలోచించే వ్యక్తి, ఆచరించే వ్యక్తి, తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో చాలా సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి శ్రీ నల్లా సూర్యప్రకాష్ గారు. తాను పూర్తి సమయం రాజకీయ నాయకుడిగా తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు. వారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. సూర్యప్రకాష్ గారు, జై భీమ్ అండి. చాలా సంతోషం మీ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి మా స్టూడియోకి రావటం. సూర్యప్రకాష్ గారు, మీ కుటుంబ నేపథ్యాన్ని తెలియజేస్తారా? ముందుగా బీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి అభినందనలు. జై భీమ్. నా కుటుంబ నేపథ్యం పెద్దదేం కాదు. మా ఫాదరు వ్యవసాయ కూలి. ఆయన మీది ఏ జిల్లా అండి? ఇప్పుడు యాదాద్రి, అంతకుముందు నల్గొండ. ఓకే. ఏ ఊరు? బోధాన్ పోచంపల్లి పక్కకు జిబులక్పల్లి, అందరూ జీరకపల్లి అని కూడా అంటారు. ఆయన వ్యవసాయ కూలి అయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా క్రియాశీలకంగా ఉండేది. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. ఆ తర్వాత సిపిఎంలో ఆయన చనిపోయేంత వరకు ఉన్నాడు. మా అమ్మ కూడా వ్యవసాయ కూలి. సో అందుకని పెద్ద నేపథ్యం ఏం లేదు. నేను మొదట 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత ఇక మా తండ్రి కూలే, నేను టెక్నికల్ కూలి. ఇది ఇంతేనా అన్నట్టు మిత్రులతో ఆలోచించిన తర్వాత డిప్లొమా అయితే బాగుంటుందంటే డిప్లొమాలో చేరాను. ఐటీఐ ప్రింటింగ్లో, అట్నే డిప్లొమా కూడా ప్రింటింగ్లో చేరాను. చేరిన 4 నెలల్లోనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో, రాడికల్ స్టూడెంట్స్తో పరిచయాలతో ఆ 4 నెలలనే నేను పీపుల్స్ వార్ పార్టీలో చేరి అండర్ గ్రౌండ్ వెళ్ళటం జరిగింది. మీరు పీపుల్స్ వార్ పార్టీలో ఏ సంవత్సరం చేరారు, పనిచేశారు? ఎందుకు పీపుల్స్ వార్ పార్టీ నుండి మీరు బయటకు రావాల్సి వచ్చింది? 82లో నేను చేరాను పీపుల్స్ వార్లో. తర్వాత 87 ఎండింగ్లో బయటకు వచ్చాను. ఆ క్రమంలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, నేను ట్రేడ్ యూనియన్ చూసేది ప్రధానంగా. ఈ ట్రేడ్ యూనియన్ చూస్తున్న క్రమంలో ఈ కార్మికులు మనం ఎంత చెప్పినా కూడా ఎప్పటివరకైతే మనం వేతనాలు పెంచామో మనతో ఉండటం, తర్వాత వేతనాలు ఇంకోటి పెంచుతా అంటే వాడిని ఎమ్మడి వెళ్ళిపోవటం. అంటే ఈ కార్మికుల్లో కార్మిక చైతన్యం అనేదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ కార్మిక చైతన్యం నాకు కనబడిపోయేది. ముఖ్యంగా రాజకీయ చైతన్యం అసలే కనబడిపోయేది. దాంతో ఏంటంటే నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే సామాజిక సమస్యల మీద పోరాటం చేయాలనే అవగాహనకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను అప్పుడు ఉన్నటువంటి కాలంలో 2 గ్లాసుల పద్ధతి ఉండేది. ఒక బుట్ట ఉండేది, ఆ బుట్టలో ఒక గ్లాసు, ఆ గ్లాసును తీసుకొని కడుక్కోవాలి దళితులు. ఇది నిజంగా ఆత్మగౌరవానికి విరుద్ధం, అవమానం అనేటువంటి భావనకు వచ్చిన. రెండవది ఏంటంటే ఆ మెదక్ జిల్లాలో మొత్తం జోగిని సమస్య ఉండేది. ఈ జోగిని సమస్య కూడా దళితుల ఆత్మగౌరవానికి చెంపపెట్టే. ఒక పటాన్చెరు అనే చోట మాత్రం ఒకే ఫ్యామిలీలో 5 తరాలు 4 తరాలు బతికే ఉండి, ఇది ఇంతకన్నా ఘోరమైనటువంటి అవమానం లేదని అటువంటి ఆలోచనకు వచ్చి నేను పార్టీతో చర్చించాను. ఈ కార్మికులను ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో ఈ కార్మికులేమి వాళ్ళు చైతన్యం అయ్యి తర్వాత ఏంటంటే ఈ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారనేటువంటి అభిప్రాయం నాకు లేదు అని. కాబట్టి సామాజిక సమస్యల మీద పోరాడదామని చెప్తే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే మొత్తం కార్మికులు తిరుగుబాటు చేయకుండా కార్మికులలో ఒకరిద్దరు వచ్చినా వాళ్ళను మనం అడవికి పంపేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎంత పోరాటాలు చేస్తే అన్ని కేసులు బుక్ అయితే, ఎన్ని కేసులు కార్మికుల మీద అయితే వాళ్ళు మనం వెంబడి వస్తారు. ఆ పరిస్థితిని చూడు, నువ్వేంటంటే సామాజిక సమస్య అనేది తర్వాత కాలంలో అయినా సమస్య పోతుంది. ఆ సామాజిక సమస్యల మీద పోవద్దు, అసలు దళిత ఇష్యూలనే పట్టించుకోవద్దు అనేటువంటి మాట మాట్లాడటం మూలాన అది నాకు నచ్చలేదు. ఆ విధంగా ఒక 6 నెలలు నేను
పార్టీలో కొనసాగాను. ఆ తర్వాత బయటకు వచ్చాను, రాజీనామా చేసి బయటకు వచ్చాను. మీరు ఆ తర్వాత బీఎస్పీ పార్టీలో కూడా చేరారని తెలిసింది. చేరడమే కాదు, బీఎస్పీ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షులుగా కూడా మీరు పనిచేశారు. మరి అలాంటి ప్రముఖమైనటువంటి బాధ్యతల నుండి ఎందుకు మీరు వైదొలిగారు? ముందు మనం ఏంటంటే ఇంటి దగ్గర కానీ మిత్రులకు కానీ బంధువులకు కానీ చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నేను తిరిగి రాను, నా శవం కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉండదు, కాబట్టి మీరు నా గురించి ఆలోచన చేయొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి నేను మరి ఏం చేయాలి? జాబ్ చేయాలన్నా, పీపుల్స్ వార్లో జరగకుండా జాబ్ చేసేది, మళ్ళీ జాబ్ చేయాలన్నా ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చి బొజ్జా తారక గారితో చర్చించడం జరిగింది. ఇవే విషయాలు నాకు కూడా వచ్చినాయి. నేను కూడా ఈ విధంగానే ఆలోచించిన. పార్టీ స్టాండ్ ఏం బాగాలేదు, ఏ పార్టీ కూడా సరిగ్గా పనిచేస్తలేదు, మన ఇష్యూ వచ్చే వరకు అన్ని కూడా తప్పుటడిగే వేస్తున్నాయి అనే పద్ధతిలో ఆయన చెప్పారు. మన ఇష్యూ అంటే దళిత ఇష్యూ. ఓకే. సో తప్పుటడిగే వేస్తున్నాయి అని చెప్తే ఆయన మరి ఏం చేద్దామని అంటే, ఆయన అప్పటికే దళిత్ మహాసభ అధ్యక్షుడు. ఈ దళిత్ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోదాము కాబట్టి దళిత్ మహాసభలో చేరమన్నాడు. దాంతో నేను ఎంతంటే దళిత్ మహాసభలో చేరాను. కానీ మరి దళిత్ మహాసభ పెద్ద కార్యక్రమాలు ఏమి లేవు, పీపుల్స్ వార్లో ఉన్నట్టు అటువంటి కార్యక్రమాలు ఏమి లేవు. ఏదో 6 నెలలు సంవత్సరానికి ఏదో మీటింగ్లు, అది ఎవరైనా చస్తే ఎక్స్రేషియా గురించి పోరాటాలు తప్ప ఎవరు చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితే కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆందోళన కార్యక్రమం ఏం లేదు. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ బిహెచ్ఎల్లో ఉండేది దాదాపు బిహెచ్ఎల్లో ఈ మేనేజర్లు కానీ, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 20-25 మంది నా టచ్లో ఉండేది. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కార్యక్రమం ఇచ్చిన. ఆ బిహెచ్ఎల్లో ఉన్నటువంటి 7th నుంచి 10th వరకు ఉన్నటువంటి పిల్లలకు వీళ్ళు వారానికి 2 సార్లు చెప్పాలి చదువు అని చెప్పి ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి. దాంతో ఏంటంటే వాళ్ళు అమోఘమైన ఫలితాలు సాధించారు. ఇది బాగానే ఉంది అనే పరిస్థితిలో నేను ఉంటున్న క్రమంలో ఈ బొజ్జా తారక గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ ఉత్తర భారతదేశంలో అంబేద్కర్ ఐడియాలజీతోని అక్కడ కాంశీరామ్ గారు అనే వ్యక్తి పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, అక్కడ ఉన్న లక్షలాది మందిని సమీకరించడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆయన చూడటం, ఆయన వచ్చి మాకు చెప్పటం. దాంతో ఏంటంటే మనం అందరం బహుజన్ సమాజ్ పార్టీని ఆర్గనైజ్ చేద్దామనే పద్ధతిలో ఆయన చెప్పడం మూలాన దళిత మహాసభలో ఉన్న నాయకులందరూ కూడా బీఎస్పీలో చేరడం, దాంట్లో భాగంగా నేను కూడా చేరడం జరిగింది. ఏ సంవత్సరం అది? అది 1988. 1988. ఆ 1988లో ఆయన పోయి కలవటం, మేము కూడా కాంశీరామ్ గారిని కలవటం. వచ్చిన తర్వాత ఆయన కాంశీరామ్ గారు ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది, ఆ జిల్లాలో నైసర్గిక స్వరూపం ఎట్లా ఉంటుంది అనే పద్ధతిలో ఆయన మొత్తం రాష్ట్రమంతా తిరగటం జరిగింది. 88 నుంచి 88 మధ్యలో దాదాపు ఆగస్టు సెప్టెంబర్లో మొదలయ్యి. అప్పుడు కాంశీరామ్ గారితో పాటు మీరు కూడా తిరిగారా? నేను కూడా తిరిగాను. ఆ తర్వాత ఏంటంటే ఆయన జూన్లో ఇక్కడ పార్టీని స్థాపించడం జరిగింది. అంటే పార్టీ ఉత్తర భారతదేశంలో అంతకుముందే ఉంది, 84లోనే ఉంది. ఇక్కడికి వచ్చేవరకు 89 జూన్ 3-4 తారీఖు స్థాపించడం జరిగింది. మేమందరం చేయడం. అందులో నేను రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. మహాసభలు జరిగి. మరి బీఎస్పీ పార్టీలో మీరు క్రమక్రమంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ దాకా ఎదిగి ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడయ్యారు? ఎందుకు రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి మీరు వైదొలిగారు? 18 సంవత్సరాల తర్వాత నేను రాష్ట్ర అధ్యక్షుడైనా. నేను అధ్యక్షునిగా 18 నెలలు మాత్రమే ఉన్నా. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఒకటి మాత్రం నిర్ణయించుకోవడం జరిగింది. కాంశీరామ్ గారితో పాటు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళేవాడిని. ఉత్తరప్రదేశ్ వెళ్ళినప్పుడు నేను ఆయన చూసింది ఏంటంటే, ఒక అంబాసిడర్ కారు, అది కూడా రెంటెడ్ కారు, అది డొక్కు కారు. ఆయన జేబులో ఎప్పుడు కూడా ఒక 1000 రూపాయల నుంచి ఉండేది కాదు. ఆయన మినీ ఇండియా అనబడేటువంటి ఉత్తరప్రదేశ్లో మొదటిసారిగా పార్టీ పెట్టి ఒక 5 సంవత్సరాల కాలంలోనే 15 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను, ఆ తర్వాత కాలంలో ముఖ్యమంత్రిని చేయటం, 3 సార్లు ముఖ్యమంత్రి. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఎందుకు చేయగలుగుతాం కదా అనేటువంటి అవగాహనకు వచ్చి నేను నిర్ణయించుకున్నాను.
అంబేద్కర్ ఐడియాలజీతోనే ఓట్లు వస్తాయి, సీట్లు వస్తుంది, రాజ్యం కూడా వస్తుంది. కాబట్టి ఒకవేళ రాకపోతే అది నా లోపం ఉంటుంది, వస్తే అది ఐడియాలజీ యొక్క గొప్పతనం. అందుచేత నేను ఆ 18 నెలలు ఎన్నడూ కూడా 5-6 గంటలు కూడా పండుకున్నటువంటి పరిస్థితి లేదు. నిరంతరం రాత్రి 3 గంటలకు వస్తే మళ్ళీ 7 గంటలకు పార్టీ ఆఫీసులో ఉండేది. జనానితో ఎప్పటికప్పుడు కలవటానికి, వాళ్ళతో మాట్లాడటానికి నేను కొత్తగా ఒక పద్ధతి ఏం చేసిందంటే, ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో నా సెల్ ఫోన్లో మాట్లాడి స్పీకర్లో, వాళ్ళు స్పీకర్ ఫోన్ మైక్ ముందర పెట్టాలి, నేను మాట్లాడుతుండాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి. ఎక్కడన్నా కార్యకర్తల మీటింగ్ ఉంటే ఆ కార్యకర్తలందరూ ఫోన్ ద్వారా నాతో మాట్లాడాలి. అది ఎంత టైం అన్నా 7 గంటలు పట్టని 8 గంటలు పట్టని నిరంతరం వాళ్ళతో మాట్లాడేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను తిరగని నియోజకవర్గం లేదు. అన్ని నియోజకవర్గాలు 294 నియోజకవర్గాలు నేను సందర్శించడం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ఈ 18 నెలల కాలంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ను చుట్టివేయటం అనేది జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానానికి, కాంశీరాం పని విధానానికి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి అనేటువంటి పరిస్థితిలో చెప్పడం జరిగింది. తర్వాత 2 నిర్ణయాలు తీసుకున్నాను. నేను పెద్దగా గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తిని కాదు, హైట్ వెయిట్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ అది లేకపోవడం నా లోపం కాదు. కాబట్టి గ్లామర్ రావాలి నాకు. ఇతర రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి, రాజశేఖర రెడ్డి గారికి ప్రజాస్పందన ఎట్లా ఉందో అంతే మాదిరిగా నాకు ప్రజాస్పందన ఉండాలి. అంటే ఏం జరగాలి, నేను ఎక్కడ విజిట్ చేస్తే అక్కడ ఖచ్చితంగా 100 తక్కువ వెహికల్ రావద్దు, వాహనాలు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ర్యాలీస్ జరగాలి. ఎవరు వచ్చారు, ఏ రాజకీయ నాయకుడు వచ్చారు అనే అటువంటి ఒక చర్చ నేను ఎక్కడైతే సందర్శిస్తానో ఆ ప్రాంతంలో రావాలనేటువంటి పరిస్థితి నేను ఆలోచన చేయటం జరిగింది. కాబట్టి ఏంటంటే ఆ రకమైనటువంటి పెట్టడం ద్వారా ఆ 100 దాటి రావడం జరిగింది వాహనాలు. రెండవది ఏంటంటే అధ్యక్షుడు అనేటోడు, జిల్లా అధ్యక్షుడు అనేటోడు కారు లేనటువంటి వ్యక్తికి నేను జిల్లా అధ్యక్షుని పదవి ఇయ్యను. తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జి కనీసం మోటార్ సైకిల్ ఉండాలి, ఇతనికి మోటార్ సైకిల్ ఉండాలి. ఇతనికి ఏంటంటే జిల్లా అంతా తిరగాలంటే వాహనం ఉండాలి. రెండోది ఏంటంటే నన్ను గౌరవిస్తే మిమ్మల్ని కార్యకర్తలు గౌరవిస్తారు, కార్యకర్తల్ని ప్రజలు గౌరవిస్తారు. ఫస్ట్ గౌరవించడం నేర్చుకోవాలి మనం. అట్లా గౌరవించగలిగినప్పుడు మాత్రమే మన పార్టీని పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో పద్ధతి ఏమనుకున్నానంటే, రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా నేను కాంశీరాం గారి నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఆయన ఎక్కడ దిగినా కూడా అత్యున్నత హోటల్లో దిగేది. ఆయన ఎప్పుడు వచ్చినా ఫ్లైట్లో వచ్చేది. సో నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను. ట్రైన్లో పోతే ఫస్ట్ క్లాస్లో పోవాలి, పోవాలంటే ఫ్లైట్లో పోవాలి. అదేవిధంగా ఎక్కడ ఉన్నా కానీ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కానీ లేదా అత్యున్నత హోటళ్ళు కానీ, ఆధునిక సౌకర్యాలు ఉన్న హోటళ్ళు కానీ దిగటం ద్వారా ఏందనంటే, దళితులు ఎప్పుడు కూడా అటువంటి హోటల్లోకి అడుగుపెట్టిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కోసం, నేనేదో సుఖపడ్డానికి కాదు, ఇన్స్పిరేషన్ కోసం ఆ హోటల్ ఉండేది. రెండవది ఫ్లైట్లు ఎందుకు వచ్చేదంటే, ఆ ఎయిర్పోర్ట్ కూడా చూడని సమాజం ఇది. కాబట్టి ఎయిర్పోర్ట్ దగ్గరికి వీళ్ళందరూ రావటం ద్వారా, నేను ఫ్లైట్లో రావటం ద్వారా దాన్ని రిసీవ్ చేసుకోవటానికి చాలా వాళ్ళు గొప్పగా ఫీల్ అయ్యేది. అందుకని ఫ్లైట్లో. అదేవిధంగా ట్రైన్లో కూడా ఫస్ట్ క్లాస్లో వస్తే ఏదన్నా ఉంటే ఆ జనరల్ క్లాస్లో ఎక్కడో ఎదురు చూసే పరిస్థితి, కానీ ఫస్ట్ క్లాస్ దగ్గర ఎదురు చూసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినాం. దాంతో ఏమైపోయిందంటే, నల్లా సూర్యప్రకాష్ అనే వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ లీడరు, ఆయన ఒక పెద్ద నాయకుడు అనేటువంటి చర్చ ఒక 5-6 నెలల కాలంలోనే వచ్చేసింది. ఆ తర్వాత ఒక సంవత్సరం మొత్తం ఏంటంటే నాయకునిగా ఎవరైనా గుర్తించే పరిస్థితి, ఇతర రాజకీయ పార్టీలు కూడా గుర్తించే స్థాయికి తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు ఆ పార్టీ నుంచి మీరు బయలుదేరారు? ఆ పార్టీ నుంచి ప్రధానంగా నా ఆలోచన ఏముండేదనంటే, ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రి కావటానికి కానీ, ఎక్కువ సీట్లు రావడానికి కానీ కాంశీరాం గారి ఆలోచన, ఆయన పని విధానమే ప్రధానమైంది. అక్కడ ఆయన ఏందనంటే ఒక మాట చెప్పేది అన్నారు. రామ్ మనోహర్ లోహియా అనే వ్యక్తి 1952లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో మాట్లాడి మనం
బీసీ ఎస్సీలు కలవాలి. రామారావు లోహియ బీసీలు కదిలించినటువంటి వ్యక్తి. ఆయన వైశ్యుడైన బీసీలను కదిలించినటువంటి వ్యక్తి. కాబట్టి మనం బీసీ ఎస్సీలను కదిలియాలని బాబాసాహెబ్తో డిస్కస్ చేశాను. కానీ అది జరగలేదు. అంబేద్కర్ చనిపోయాడు. తర్వాత కాంశీరామ్ గారు చెప్పింది ఏంటంటే అంబేద్కర్ శిష్యుడు నేను, రామారావు లోహియ శిష్యుడు ములాయం సింగ్ యాదవ్. కాబట్టి ఇవాళ ఉత్తరప్రదేశ్లో మన ఇద్దరం కలుద్దాం అని అప్పుడు కలిసే పరిస్థితి ఏముంది అంటే మొత్తం ఉత్తరప్రదేశ్ కానీ మొత్తం భారతదేశం అంతటా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. మన బీజేపీ ఏంటంటే రూపాయి పావులా ఇటుక అనే పద్ధతిలో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళటం, రాముని పేరు చెప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ రామునికి కానీ హిందూ మతానికి కానీ ఒక గుండెకాయ లాంటిది ఉత్తరప్రదేశ్. సో ఆ ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు ఇచ్చిన నినాదం ఏంటంటే మిలే ములాయం కాంశీరామ్ అవావుగయ జై శ్రీరామ్. కలిశారు కాంశీరామ్ ములాయం, గాలిలో కలిశాడు జై శ్రీరామ్. అంటే ఈ నినాదం ఇవ్వటం అంత సామాన్యమైనటువంటి నినాదం కాదు. అటువంటి నినాదం ఇచ్చి ఉత్తరప్రదేశ్లో ఆయన సక్సెస్ అయిండు. ములాయం సింగ్తో ఓట్లు సీట్లు అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఓన్గా వచ్చే అవకాశం లేనట్టు కనబడుతుంది. వస్తే కొన్ని సీట్లే వస్తాయి. కాబట్టి ఏం చేయాలన్నప్పుడు నేను అప్పుడే చిరంజీవి పార్టీ పెట్టాలనేటువంటి పద్ధతిలో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నేను నాకు అంతకుముందే బాగా పరిచయం ఉన్నటువంటి మాజీ హోం మంత్రి దేవేందర్ గౌడ్ గారిని కలవటం జరిగింది. దేవేందర్ గౌడ్ గారు ఏమన్నారంటే నేను తీసుకుపోతా నేను అని ఆయన నన్ను చిరంజీవికి ఇంట్రొడ్యూస్ చేసి కలిపి మాట్లాడితే చిరంజీవి గారు అన్న మాట ఏంటంటే శరద్ యాదవ్ నాకు 200 కోట్లు ఇస్తా అంటున్నాడు. మరి అది వదులుకొని ఆఫర్ వదులుకొని మీ వెంబడి నేను ఎట్లా వస్తా, మాయావతి వెంబడి వస్తా అంటే 200 కోట్లు ఆయన ఇస్తాడేమో కానీ ఆయన వెంబడి ఇక్కడ ఒక్క ఓటర్ కూడా లేడు, ఓట్లు రావు. ఇక్కడైతే 25% ఓట్లు మా వెంబడి ఉన్నాయి. 10% ఓట్లు మీరు తీసుకొని వస్తే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతాం. 1,00,000 కోట్ల మీద ఆజమాయి చేస్తున్నవి 200 కోట్ల మీద ఆధారపడుతున్నామంటే ఆయన బావ పేరు అరవింద్ చెప్పిండు. సూర్యప్రకాష్ గారు చెప్పింది చాలా కరెక్ట్. అది ఆలోచించాలి మనం. దేవేందర్ గౌడ్ తర్వాత వాళ్ళు ఆలోచించి ఏం చెప్పారంటే మొత్తం చిరంజీవి ఏమడు ఉన్నటువంటి అందరినీ పిలవాలన్నారు. మొత్తం రాష్ట్రం ఉన్న ఆయన ముఖ్యమైనటువంటి నాయకులు కత్తి పద్మారావు కానీ ఆ కాపు నాయకులు కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళందరికీ నేను 3 గంటల సేపు చెప్పిన బహుజన్ సమాజ్ పార్టీలో చేరితే ఏమవుతుంది. ఎందుకంటే ఇవాళ పవర్ కోసం కాపులు ఆలోచిస్తున్నారు. కమ్మారెడ్లతో సమానంగా పోటీపడి చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఆ విధంగా గెలిచేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మీరు 1000 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 10,000 ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్నారు. కమ్మారెడ్లతోని కాపులు పోటీ పడలేరు. పోటీ పడాలంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకోవాలి. అది బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది. బహుజనులు కాపులు కలిస్తే హాయ్ రాజ్యాధికారం, కాపులు బహుజనులు బాయ్ రాజ్యాధికారంతో హాయ్ అని నినాదం ఆయనకి ఇచ్చిన భలే బాగుంది. మీరు అశ్రువుగా చెప్పేటట్టున్నారు అన్నారు. ఖచ్చితంగా చెప్పగలుగుతా నేను. ఇటువంటి నినాదాలు చాలా ఇద్దాం. చిరంజీవి అనే వ్యక్తి వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో పవర్ వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని ఆయన ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్పిండంటే మాయావతి మా ఇంటికి భోజనానికి వస్తే చాలు మేము ఆమెకు శాలువా కప్పి మేము పార్టీలో చేరుతాం అన్నారు. సో అయిన తర్వాత నేను ఢిల్లీకి కాదు ఆమెకు చెప్పడం జరిగింది ఫోన్లో. ఆమె ఇక్కడ బహిరంగ సభకు వచ్చింది, నాతో ఏమీ మాట్లాడలేదు. ఆమె ఇంటికి చిరంజీవి ఇంటికి పోదామంటే తల ఊపింది. చిరంజీవి ఇంటికి రాలేదు. ఆమె బహిరంగ సభలో ఏందనంటే సూర్యప్రకాష్ గారు చేసిన పని చాలా గొప్పది కాబట్టి ఆయనను ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కోఆర్డినేటర్లు చేస్తున్నా అని చెప్పి అనౌన్స్ చేసి అధ్యక్షుడిని తొలగించేసింది. తొలగించిన తర్వాత నేను చెప్పిన నాకేమి కోఆర్డినేటర్ అవసరం లేదు, నీ అధ్యక్షుడు ఉంటా అంటే లేదు నేను మాట్లాడతా, ఢిల్లీకి రాను. ఢిల్లీకి నుంచి ఇక్కడ 20 మందిని తీసుకొని పోతే ఆమె చెప్పింది ఏంటంటే నువ్వు జెండా పట్టుకొని ఆఫీసులో కూర్చోమంటే నువ్వు రాష్ట్రం అంతా ఎందుకు తిరిగినావు, నీకు ఏం అవసరం వచ్చింది,
ఈ పార్టీ నాది, నా పేరు మీద ఓట్లు రావాలి, నా పేరు మీద సీట్లు రావాలి, నువ్వెట్లా తిరుగుతావు? అయినా మనం సీనియర్ యాక్టర్లను ఏమైనా తీసుకున్నామా? ఎట్లా సీనియర్ యాక్టర్లు నువ్వు ఇన్వైట్ చేస్తావు? ఒక పవర్ఫుల్ రాష్ట్రానికి చిరంజీవి ముఖ్యమంత్రి అయితే అప్పుడు నా పరిస్థితి ఏముంటుంది? ఏ రకంగా మాట్లాడ ఆమె ఉత్తరప్రదేశ్లో నేను ఎట్లా ముఖ్యమంత్రి అయినా, అంగ అసెంబ్లీ ద్వారా అయినా, అంగు పార్లమెంట్ ద్వారా అయ్యి నేను ప్రధానమంత్రిని అయ్యి ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాలలో పార్టీని విస్తృతం చేస్తా, వ్యాపింపజేస్తా, పార్టీని పెంచుతా. అంతేగాని నీలాంటి వాళ్ళు పార్టీని పెంచి మరి మీరు నాయకులైతే అప్పుడు నా అవసరం ఏముంటుంది? ఈ రకమైనటువంటి చర్చ జరిగి ఆమె ఏం చెప్పిందంటే 2009లో నేను ప్రధానమంత్రి అవుతా, అప్పుడు నీ కష్టాన్ని మెచ్చి నేను మొత్తం దేశంలో నీకే ముందు నామినేటెడ్ పోస్ట్ ఇస్తా, అప్పుడు దాకా నువ్వు ఇంటికే పరిమితంగా అని చెప్పడం జరిగింది. మీరు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో జాయిన్ అయ్యారని తెలిసింది. అందులో ఎందుకు జాయిన్ అయ్యారు? అందులో నుంచి ఎందుకు బయటకు వచ్చారు? నేను మామూలుగా బైఎస్పీలో రాగానే ఖాళీగా ఉన్నా. నేను పెద్దగా డిమోటలైజ్ అయ్యి అసలు నేను బయటకు వెళ్ళలేక ఉండేది. జూపూడి ప్రభాకర్ అనే వ్యక్తి నాకు మిత్రుడు. ఆయన చెవిలో జోరిగలాగా రోజు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పోడు, ఆయన ఏంటంటే అప్పుడే పుట్టిన శిశువును కూడా చేతిలోకి ఎత్తుకొని ముద్దాడుతాడు, అదేవిధంగా వాళ్ళకి పేరు పెడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రం తిరుగుతుంటే ఆయనకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది, నువ్వు చేరాలన్నా నువ్వు చేరితే బాగుంటుందని అట్లా ఆయన చెప్పి ఎప్పుడు వచ్చినప్పుడల్లా చెప్పటం మూలాన నేనేందంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి చూద్దామని పోయే వరకు ఆ జగన్మోహన్ రెడ్డి నా మెడలో దండేసిండు. అక్కడ నుంచి అక్కడ ఉన్న పేపర్లు ఏంటంటే నల్లా సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరిండు అనేది పేపర్లో రావటం. మరి వైఎస్ఆర్సీపీ నుండి కూడా ఎందుకు బయటకు వచ్చారు? నేను ప్రధానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా అభిమానించేటువంటి వ్యక్తిని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజం చెప్పాలంటే నేను ఇమడలేకపోయాను. నేను అడిగిన ఆయన తెలంగాణ మినాయించి ఆంధ్ర రాయలసీమలో ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్ ఉండేది. సో తెలంగాణలో నిజాం కాలేజీలో అంబేద్కర్ జయంతి కానీ వర్ధంతి కానీ జరపని నేను ఆయన మాటికి అడిగేది. ప్రతిసారి నవ్వు ఊరుకునేది. మళ్ళీ నేను ఫోర్స్ చేసిన ఖచ్చితంగా జరపాలనేది. అయితే ఏ కమిటీ పెట్టినా నేను దాంట్లో ఉండేది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ గా నన్ను చాలా ఎంకరేజ్ చేసేది, ఆ ప్రతి కమిటీలో పెట్టేది. నాకు అదేమి పెట్టినప్పటికీ నాకు సంతృప్తి లేదు. నేను ఏంటంటే నా నిజాం కాలేజీలో వర్ధంతి కానీ జయంతి కానీ జరపాలన్నప్పుడు ఆయన అన్నది ఏంటంటే, అన్న ఓట్లు పడితే నా తండ్రి పేరు మీద పడాలి, నా పేరు మీదనే పడాలి, ఇంకొక నాయకుని పేరు మీద నాకు అవసరం లేదు. ఓహో, బాబాసాహెబ్ కూడా ఈయన ఇంకొక నాయకుడు అంటున్నాడు, ఇది మాయావతికి ఈయనకు పెద్ద తేడా ఏం లేదు అనేటువంటి అభిప్రాయంతో వచ్చి నేను బయటకు వచ్చేసాను. అంతే. మీరు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన తర్వాత బహుజన లెఫ్ట్ పార్టీ అని ఇంకో పార్టీని మీరు స్థాపించారు. ఆ లెఫ్ట్ పార్టీ తరఫున బిఎల్ఎఫ్ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు. ఆ ఫ్రంట్ తరఫున మీరు ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆ బహుజన లెఫ్ట్ పార్టీ కానీ బిఎల్ఎఫ్ కానీ ఇప్పుడు కార్యక్రమాలు ఏమిటి? అసలు బహుజన లెఫ్ట్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ ఎట్లా ఏర్పడ్డది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పండి. సంతోషం. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కానీ లెఫ్ట్ పార్టీ కానీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే గద్దరు, ప్రముఖ గాయకుడు గద్దరు, ఆయన 15 రోజులకు ఒకసారి మా ఇంటికి వచ్చేది. అక్కడే తిని మేము చర్చించేది జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు. ఆయన చెప్పింది ఏంటంటే, మాస్ అనే ఒక సంస్థ ద్వారా సిపిఎం ఆధ్వర్యంలో జన సమీకరణ బాగా జరుగుతుంది. తమ్మినేని వీరభద్రం గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి వచ్చారు, దాని ప్రభావం కూడా చాలా ఉంది. అందుకని ఈ మాస్ ఏదైతుందో ఈ మాస్లో మాస్ సంస్థలో చేరాలని టీ మాస్ నాకు. సో టీ మాస్లు నేను చెప్పిన ఇటువంటి ఆర్గనైజేషన్ బోలెడు పుట్టుకొస్తుంటాయి, దీంతోనే పెద్దగా రావాలి. పార్టీ పెడతారా అని ఆలోచించు. ఆ పార్టీ ద్వారానే ఏదైనా మార్పు వస్తుంది. రాజకీయంగా మార్పు రావాలంటే పొలిటికల్ పార్టీ రావాలి, అది మాట్లాడు. నేను చెప్పిన విషయాలు ఏంటంటే తమ్మినేని వీరభద్రం గారితో, అక్కడ మాధవరావు గారితో, కంచాయిలి గారితో వీళ్ళతో చర్చించి పార్టీ పెట్టాలన్నా వద్దా అనేది వాళ్ళు డిస్కస్ చేసి చివరికి ఏంటంటే పార్టీ పెడదామనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. అప్పుడు నేను రావడం జరిగింది. సిపిఎం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలవటం జరిగింది. కలిసినప్పుడు నేను ప్రపోజల్ పెట్టింది ఏంటంటే, ఇప్పుడు 3 వ్యక్తులు అంటే సిపిఎం వ్యక్తులు కాకుండా నాన్ సిపిఎం వ్యక్తులను ముందట పెట్టాలనేది సిపిఎం ఆలోచన.
అప్పుడు నేను పెట్టిన ప్రపోజల్ ఏంటంటే మాధవరావు గారిని కానీ కంచాయిలేని కానీ గద్దర్ని కానీ ముందర పెట్టి మీరు పార్టీ పెడితే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రిజల్ట్ ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే మాధవరావు గారు నేను బ్యూరోక్రాట్నే కానీ నేను రాజకీయ నాయకుని అని దాన్ని తప్పుకున్నాడు. అదేవిధంగా కంచాయిలే గారు ఏంటంటే అమెరికా సెనేట్ నా గురించి చర్చింది, అది చెప్పుకుంటూ నేను చనిపోయినా పర్వాలేదు నేను రాను. గద్దర్ ఏం చెప్పిండనంటే నేను పలానా దగ్గర పోయి ఆడరా అంటే అంతవరకే పరిమితమైన నేను ఇంకా ఎక్కడ నాయకత్వం వహిస్తా, ఇవన్నీ స్ట్రాటజీలు ఎక్కడ వేస్తా, ఇది కుదరదు అన్నారు. అప్పుడు ఏంటంటే కంచయ్యలే గారు గద్దరు ఇద్దరు కలిసి ఏంటంటే నా పేరు ప్రపోజల్ పెట్టి దాని మీద వీళ్ళంతా నా గురించి విచారించి అసలు బీఎస్పీ ఎందుకు తీసేసింది, ఏ రకంగా ఉంది, ఇవన్నీ రాములు గారితో వీళ్ళందరూ పోయి తెలుసుకున్నారు. బీఎస్పీలో ఏంటంటే అక్కడ ఏకగ్రీవంగా మాయావతి తప్పు, సూర్యప్రకాష్ గారి తప్పు కాదు అని ఇవన్నీ చెప్పే వరకు నేను అట్లా రంగంలోకి రావడం జరిగింది. తర్వాత ఏళ్ళు పెట్టడానికి ముందు మరి సిపిఎం కానీ ఎట్లా ఆ పార్టీ నుంచి పోటీ చేయాలన్నా వేరే పార్టీ కావాలన్నా అని చర్చ వచ్చినప్పుడు మనదే ఒక పార్టీ ఉండాలి అని బిఎల్పి అని పెట్టడం జరిగింది. దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడంలో కూడా సిపిఎంఏ ప్రధాన పాత్ర పోషించి ఢిల్లీలో అక్కడ ఉన్న నాయకుల మద్దతుని ఇదంతా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది బహుజన లెఫ్ట్ పార్టీని. ఆ బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో ఒక పార్టీగా ఉంది. దాదాపు 23 పార్టీలతోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మార్క్స్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోదాం అన్నటువంటి అభిప్రాయానికి రావడం జరిగింది. మరి ఇప్పుడు ఆ బహుజన లెఫ్ట్ పార్టీ అప్పుడు అధ్యక్షులుగా మీరున్నారు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు. ఇప్పుడు బహుజన లెఫ్ట్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుంది? ముందేంటంటే సిపిఎం బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారే కుప్పకూలిపోయినట్టు అయిపోయింది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కానీ లెఫ్ట్ పార్టీ కానీ. తర్వాత ఎంసీపీఐ మేము ఉన్నామన్నారు కానీ సిపిఎం లాగా నిలబెట్టలేకపోయింది. సో ఆ పరిస్థితిలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలంటే అంత ఉధృతంగా లేవు. జరుగుతుందంటే జరుగుతుంది. బహుజన లెఫ్ట్ పార్టీ కానీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కానీ ఏ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకునే దశలో లేదు. రెండవది ఏంటంటే నాకు 2 సార్లు బ్రెయిన్లో స్ట్రోక్ రావడం ద్వారా నేను కదలలేని పరిస్థితి. ఏ విధంగానైతే బిఎస్పీలో రోజుకు 6 గంటలు మాత్రమే పడుకొని పనిచేసినటువంటి పరిస్థితి ఏదైతుందంటే 18 గంటలు చేసేటువంటి పరిస్థితులు దానికి రివర్స్లో ఇప్పుడు 6 గంటలు కూడా చేయలేక పరిస్థితి వచ్చి నేను గైడ్ చేయలేని పరిస్థితి. గట్టిగా నేను ముందు కదులుతుంటే కార్యకర్తలు కదిలించే పరిస్థితి. ఇప్పుడు కార్యకర్తలు కదలలేక వాళ్ళ సొంతంగా ఏది పడితే అది చేయటం, నా అంగీకారం లేకున్నా నాకు అవి నచ్చకున్నా మౌనంగా ఉండిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగకపోవడం నడుస్తుందంటే నడుస్తుంది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నడుస్తుంది, బహుజన లెఫ్ట్ పార్టీ నడుస్తుంది. దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానంగా ఎంసీపీఐ, బిఎల్పి, ఈ అదనంగా ప్రజా పోరాట సమితి అని సిపిఎం నుంచి బయటకు వచ్చిన నూనె వెంకటస్వామి ఇవి మాత్రమే బాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. బాగా అంటే పెద్ద ఎత్తున కదిలించే పరిస్థితి లేదు. ఓకే, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల పైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మన రాష్ట్రంలో 3 పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రకరకాల దాంతో పనిచేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పైన మీ అభిప్రాయం ఏమిటి? ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా, ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏంటంటే ఒకే నాణానికి ఉన్నటువంటి 2 రూపాలు. ఇక బీజేపీ అయితే డైరెక్ట్గా అటాక్ చేసేది. అది ఈ కాంగ్రెస్ ఆధునిక మనువాదం అయితే అది సాంప్రదాయ మనువాదం. రెండింటి మధ్య ఏమీ తేడా లేదు. బీజేపీ ఇది ఏంటంటే సాంప్రదాయ మనువాదము. దానికి కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే గుళ్ళు, గోపురాలు, ఈ పండుగలు, జాతరలు ఇవి, దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘమైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇవన్నీ ప్రతి పండుగను ఉపయోగించుకొని రాజకీయాలని కలుషితం చేసింది బీజేపీ. ఆ కలుషితాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇక బీఆర్ఎస్ లాంటి పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రానికే పరిమితమైంది కాబట్టి 10 సంవత్సరాలు పరిపాలన చేయటం వలన దానికి ఉన్న క్యాడర్తో అది నెట్టుకొస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీని తట్టుకొని
నిలబడేటువంటి పార్టీ లేరు. ముఖ్యంగా బీజేపీ ఏంటంటే ఎన్నడైనా కమ్యూనిస్టులతోని నాకు ముప్పు అని చెప్పి అది కమ్యూనిస్టులు ఎక్కడెక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ ఇవాళ ఏంటంటే బొడ్రాయి పండుగ అని చేస్తుంది. బొడ్రాయి పండుగ అనే పద్ధతిలో ఆ గత కాలంలో ఏ విధంగా ఉండేనో దున్నపోతును బలి ఇవ్వటము, తర్వాత ఏంటంటే ఊర్లో ఉన్న జనాన్ని అందరినీ దేవుని పేరు మీద కదిలించడం, లేకపోతే మీరు రాకపోతే మీరు నరకానికి పోతారని చెప్పటం, ఈ రకమైనటువంటిది ఎక్కడ జరుగుతుందంటే కమ్యూనిస్టు శ్రేణులు బలంగా ఉన్న దగ్గరనే జరుగుతుంది. రెండవది ఏంటంటే అది ముస్లింల పేరు చెప్తుంది కానీ ముస్లింల మీద కాదు దాని శత్రుత్వం. ప్రధానంగా అది ముస్లింల పేరు చెప్పి హిందువులను సమీకరించాలనేది, కానీ దానికి శత్రుత్వం అంతా కూడా దళితులు. ఎక్కడికక్కడ దళితులు. ఈ ఏ దేశంలో ఎక్కడన్నా ఒక దళితుల మీద దాడి జరిగితే బీజేపీ కదిలినటువంటి పరిస్థితి లేదు, బీజేపీ అనుబంధ సంఘాలు పరిస్థితి లేదు. హిందూ బాయ్ అంటారు కానీ ఎక్కడ కూడా దళితులను హిందువుగా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుజన రాజ్యం రావాలంటే వామపక్షవాదులు, అంబేద్కర్ వాదులు కలిసి లాల్ నీల్ మైత్రితో పనిచేస్తే వస్తుందా, లేదు వామపక్షవాదులు వర్గ పోరాటం చేసి వస్తుందా, లేదు అంబేద్కర్ వాదులు కుల పోరాటం చేసి వస్తుందా? ముందు వామపక్షము అంబేద్కర్ వాదాన్ని ఇట్లా జతగా చేయటం కరెక్ట్ కాదు. ఎందుచేతంటే పూలే నుంచి అంబేద్కర్ వరకు, కాంశీరామ్ తర్వాత పూలే నుంచి అంబేద్కర్ వరకు ఏంటంటే వీళ్ళందరి వ్యక్తుల యొక్క ఉద్యమమే, నిర్మాణపరమైనటువంటి ఉద్యమం ఏం లేదు. పూలే కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, నారాయణ గురు కానీ, పెరియార్ కానీ, ఈవెన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, వీళ్ళకు నిర్మాణం లేకుండా ఒక నాయకులుగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజలను చైతన్యవంతం చేసి వీళ్ళు సాధించడం జరిగింది. ఉదాహరణకి ఏంటంటే పూలే ఎక్కడైతే స్టార్ట్ చేసిండో, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడైతే స్టార్ట్ చేసిండో అక్కడ విపరీతమైన మనువాదం ఉండేది మహారాష్ట్రలో. ఆ మనువాదాన్ని ఓడించగలిగి మరాఠాలు రాజ్యంలోకి వచ్చారు. ఛత్రపతి శివాజీకి సంబంధించిన సాహు మహారాజుకు సంబంధించిన ప్రభావంతో. తర్వాత ఏంటంటే నారాయణ గురు, మహాపురుషులలో నారాయణ గురు కేరళకు సంబంధించిన ఆయన. ఒకప్పుడు యజ్వాస్ ఏంటంటే, యజ్వాస్ అంటే ఇక్కడ గౌడ్లు, యజ్వాస్ అక్కడ అంటరానోళ్ళు నారాయణ గురు టైంలో. ఆ నారాయణ గురు ప్రభావంతో ఇవాళ విజయన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినా, అంతకుముందు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కానీ, కేఆర్ గౌరి లాంటి నాయకురాలు ఉత్పన్నమైందని అంటే దానికి కారణం నారాయణ గురు యొక్క ప్రభావం, ఆయన చేసినటువంటి ఉద్యమం. ఆయన ఏంటంటే మఠాలు స్థాపించి ఆ మఠాలలో శివలింగం పెట్టి ఆయన మొత్తం సమాజానికి విద్య నేర్పిస్తున్నటువంటి క్రమంలో బ్రాహ్మణులు లేదంటే లేదు మఠాలు పెట్టేందుకు వీలు లేదంటే ఇది బ్రాహ్మణుల మఠం కాదు, యజ్వాస్ మఠం అని చెప్పి, అంటరానుల మఠం అని చెప్పి ఆయన ఉద్యమించినటువంటి పరిస్థితి. ఆయన పుస్తకాలు చాలా వచ్చినాయి. అదేవిధంగా పెరియార్ మూమెంట్ తమిళనాడులో పెరియార్ చేసినటువంటి కృషి మూలాన్ని ఇవాళ ద్రావిడ ఉద్యమం వచ్చింది. ఆ ద్రావిడ్ల మూలాన్ని ఇవాళ డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ పవర్లో కొనసాగుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యక్తులుగానే ప్రభావం చూపించారు కానీ నిర్మాణం లేదు. కాబట్టి వామపక్షాలకు సంబంధించినంత వరకు నిర్మాణం ఉంది. మొదటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నిర్మాణం ఉంది, ఇప్పటికి కూడా నిర్మాణం ఉంది. కాబట్టి కమ్యూనిస్టులు ముందుకు వచ్చేందనంటే ఈ వ్యక్తులు ఉన్నటువంటి అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ మూమెంట్ను వాళ్ళు లీడ్ చేసి వీళ్ళందరినీ కలుపుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళిద్దరూ నేచురల్ ఫ్రెండ్స్ అయినా కూడా కమ్యూనిస్టులు ఏంటంటే ఆ రకమైన చొరవ చేయటం లేదు, అది దురదృష్టకరమైంది. కాబట్టి వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం పార్టీ అటువంటి స్టాండ్ తీసుకుంటే ఈ రేపైనా కూడా బీజేపీని తట్టుకోవటానికి, ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుంది. కమ్యూనిస్టుల మీద ఉన్నటువంటి ఈ ఆరోపణ ఏంటంటే వీళ్ళు అగ్రకులాలకే అనుకూలంగా ఉంటారు అనేది. అయితే ఒక సంతోషమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఇవాళ సెక్రటరీ దళితుడు కావటం అనేది మొత్తం దళిత సమాజం కానీ ఇతరులు కానీ హర్షిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఇక అదే విధంగా కొనసాగించాలనేది నేను సిపిఎంకు విజ్ఞప్తి చేస్తాను. చాలా సంతోషం అండి, మీరు చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా సంతోషం. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైనటువంటి సమాచారం ఇచ్చినందుకు మీకు జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి బీబీ ఛానల్కు, దాని యాజమాన్యానికి, అదేవిధంగా సిబ్బందికి నా ధన్యవాదాలు. జై భీమ్. థ్యాంక్ యూ అండి.